Welcome to IAC. Let us start explanation for CHSL paper. మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21 జరిగిన షిఫ్ట్ 2లో వచ్చిన ఇంగ్లీష్ పేపర్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం, రైట్? సో లెట్ us start with the first question. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు చూడండి ఇక్కడ. సో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మనకి మిస్స్పెల్డ్ వర్డ్ అడిగారు, ఇన్కరెక్ట్ స్పెల్డ్. సో మనకి ఏముందో న్యూమోనియా అని మన స్పెల్లింగ్ ఏం రావాలి, మనకి PNEU రావాలి, MONIA. మనకి ఏం రావాలి, EU రావాలి. మనకి EU వచ్చే కొన్ని వర్డ్స్ చెప్తున్నాడు. అదే ఇక్కడ ఇదే విధంగా న్యూమోనియా లాగా మనకి అమెచ్యూర్ మనకి ఏం రావాలి, రైట్? అమెచ్యూర్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే EU. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రైట్? న్యూమోనియాలో కూడా మనకి EU వస్తుంది, అమెచ్యూర్లో కూడా మనకి ఏమొస్తుంది, EU వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, EU. కాబట్టి మనకి న్యూమోనియాలో మనకి ఏం రావాలి, EU రావాలి. కానీ ఇక్కడ EU లేదు కాబట్టి మనకి ఏంటి, స్పెల్లింగ్ ఎర్రర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం, రైట్? రిమైనింగ్ మనకి ఏమున్నాయి, డీవియేషన్ ప్రాపర్గానే ఉంది, రైట్? సో మిసిల్లేనియస్ అండ్ మీనింగ్ ఏంటి, వేరియస్. మిసిల్లేనియస్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, వేరియస్. సో మిసిల్లేనియస్ స్పెల్లింగ్ సరిపోయింది, మనకి SCE రావాలి, LL రావాలి, NEOUS రావాలి. కాబట్టి అంతా సరిపోయింది, రైట్? C స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది, ప్రియాంబుల్ కూడా కరెక్ట్గానే ఉంది. కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది, మనకి పార్ట్ ఏ. ఆప్షన్ ఏలో న్యూమోనియా స్పెల్లింగ్ కరెక్ట్గా లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Let us go for the next question. Let us answer question number 2. So question number 2 లో మనకి ఏమని చెప్పండి, ఇక్కడ select the word that means the same as the given group of the words. అంటే మనకి ఏమడిగాడు, మనకి one word substitution. ఏమడిగాడు మనకి one word substitution. ఏమడిగాడు one word substitution? A person weak and disabled by illness. ఎవరైతే మనకి ఇల్నెస్ వచ్చి వర్క్ చేయలేకపోతున్నారో అలాంటి పర్సన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం వన్ వర్డ్లో? ఆ వర్డ్ మనకి ఏమవుతుందో చూద్దాం, రైట్? అథ్లెట్ అంటారా? ఆబ్వియస్గా మనకి ఇల్నెస్ వచ్చిందంటే అథ్లెట్ అంటారా? వీక్ ఉండే కాబట్టి అథ్లెట్ అంటారా? నో. నెక్స్ట్ వన్ యాక్టివిస్ట్ అంటారా? నో. సో పిటిషనర్ అంటారా? నో. సో ఆబ్వియస్గా ఏమైంది, ఇన్వాలిడ్. సో మనకి ఇన్వాలిడ్ అంటే నార్మల్గా ఏముందంటే నాట్ వ్యాలిడ్. ఇన్వాలిడ్ మీనింగ్ ఏంటి, నాట్ వ్యాలిడ్. ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏముందంటే ఎవరైతే ఇల్నెస్ వల్ల వీక్గా అయిపోతారో వాళ్ళని కూడా ఏమంటాం మనం, ఇన్వాలిడ్ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, let us go for the next question, that is question number 3. సో మనకి ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి, రైట్? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనకి అడిగింది మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్, సింగిల్ ఫిల్లర్, డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం, రైట్? ద పోలీస్ యూజ్ టియర్ గ్యాస్ టు డాష్ ద క్రౌడ్. సో నార్మల్గా పోలీసులు సో క్రౌడ్ని ఏం చేయడం కోసం టియర్ గ్యాస్ యూజ్ చేస్తారు, వాళ్ళని స్ప్రెడ్ చేయడం కోసం, వాళ్ళని సెపరేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అలాంటి మీనింగ్ రావాలి, రైట్? అలాంటి మీనింగ్ ఎక్కడైతే వస్తుందో మనం చూద్దాం, రైట్? అటాక్ చేయడం కోసం, క్రౌడ్ని అటాక్ చేయడం కోసం టియర్ గ్యాస్ యూజ్ చేస్తారా? నో. సో క్రౌడ్ని డిస్బర్స్. మనకి ఇక్కడ ఏముంది, బర్స్. నార్మల్గా బర్స్ అంటే రిలేటెడ్ టు మనీ అండ్ బర్స్ అంటే రిలేటెడ్ టు వాట్, మనీ. మనకి లోన్ డిస్బర్స్మెంట్ అన్నమా, డిస్బర్స్మెంట్. ఫీజ్ రీఇంబర్స్మెంట్ కానీ, డిస్బర్స్మెంట్ కానీ, లేదంటే బర్సర్. ఇవన్నీ మనకి దేనికి సంబంధించిన అంటే బర్స్ అంటే మనీ. సో డిస్బర్స్ చేయడం అంటే మనకి స్పెండింగ్. డిస్బర్స్ అంటే మీనింగ్ ఏంటి, మనకి స్పెండ్ చేయడాన్ని ఏమంటామంటే డిస్బర్స్ అంటాం. మీకు ఎప్పుడైనా సరే బర్స్ అనే వర్డ్ వస్తే దానికి దేనికి సంబంధించింది, మనకి అది మనీ అనే వర్డ్కి సంబంధించింది, రైట్? సో ఎందుకంటే మనకి ఇప్పుడు వాడుతున్న మనం పర్స్ అనే వర్డ్ ఉంది కదా, పర్స్. మనం ఇప్పుడు వాడుతున్న పర్స్ అనే వర్డ్ ఒరిజినల్గా మనకి ఏంటది, బర్స్ అనేది ఏమైపోయిందంటే పర్స్ అయిపోయిందండి, రైట్? పర్స్ దేనికి సంబంధించింది, మనీ. కాబట్టి డిస్బర్స్ అంటే ఏమైంది, మనకి స్పెండింగ్ మనీ. మనకి మనీ స్పెండింగ్ అనే మీనింగ్ రాదు కాబట్టి ఎలిమినేట్ డిస్బర్స్. నెక్స్ట్ వన్, కలెక్టా? నో. సో ఏమైంది మనకి డిస్పర్స్ అనే మీనింగ్ ఏంటంటే స్ప్రెడ్. డిస్పర్స్ మీనింగ్ ఏంటి, స్ప్రెడ్. కాబట్టి ఆ క్రౌడ్ని స్ప్రెడ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు టియర్ గ్యాస్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so select the most appropriate meaning of the given idiom. సో మనకి ఏమడిగాడు, మనకి ఇక్కడ ఇడియంకి మీనింగ్ అడిగాడు. ఏంటో మీనింగ్ టేక్ సంథింగ్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఈ ఇడియం ఏ కంటెక్స్ట్లో వాడతామంటే నార్మల్గా ఎవరైనా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారనుకోండి, కొంతమంది రిలయబుల్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది అన్రిలయబుల్ పర్సన్స్ ఉంటారు, రైట్? రిలయబుల్ పర్సన్ అంటే డిపెండ్, అంటే మనం డిపెండ్ అవ్వచ్చు, కంప్లీట్గా నమ్మొచ్చు వాళ్ళు, రైట్? సో ట్రస్ట్ వర్తి అంటాం. ఏమంటాం మనం, ట్రస్ట్ వర్తి, లేదంటే క్రెడిబుల్ అంటాం, రైట్? సో క్రెడిబుల్ ఆ ట్రస్ట్ వర్తి అంటాం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకున్నాం, రైట్? సో క్రెడిబుల్ కన్నా ట్రస్ట్ వర్తి. సో వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయొచ్చు, నమ్మొచ్చండి. కానీ కొంతమంది నాట్ ట్రస్ట్ వర్తి ఉంటారు, అంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం నమ్మలేం. అలాంటప్పుడు ఏం చేయాలి, మనకు కొంచెం డౌట్ ఉండాలి. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మనకి కొంచెం డౌట్ ఉండాలి. అలా డౌట్ ఉండడాన్ని ఏమంటామంటే టేక్ సంథింగ్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం, డౌట్. అలా డౌట్ లేకుండా ఎవరైతే క్రెడిబుల్గా ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమంటామంటే ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటారు, గుర్తుపెట్టుకోండి, రైట్? ఫ్రమ్ హార్సెస్ మౌత్.
ఈ 2 idioms మీకు గుర్తుండాలి, ఓకేనా. ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ చెప్తారో ఆ ఇన్ఫర్మేషన్ మనం యాజ్ ఇట్ ఈస్గా నమ్మేయచ్చు. సో అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనం నమ్మేయచ్చు, రిలయబుల్ సోర్స్. అలా కాకుండా మనకి విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు నాట్ క్రెడిబుల్, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా నమ్మలేం. సో వాళ్ళకి డౌట్ ఉండాలి, ఆ డౌట్గా ఉండడాన్ని ఏమంటామంటే టేక్ సంథింగ్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. కాబట్టి అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం, రైట్. టు థింక్ ఆఫ్ వన్ సెల్ఫ్ as ఆల్వేస్ రైటా, నో. నెక్స్ట్ వన్ టు కన్సిడర్ ఎవ్రీ వన్ ఏ లయరా, నో. అందరినీ కాదు, సో కొంచెం డౌట్ ఉండాలి, రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, టు బిలీవ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ సంథింగ్, దిస్ వన్, రైట్. మొత్తం కంప్లీట్గా నమ్మేయకుండా కొంచెం డౌట్ ఉండాలి, రైట్. అలా కొంచెం డౌట్ ఉండడాన్ని ఏమంటామంటే పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది ఆప్షన్ సి. నెక్స్ట్ ఏముంది, టు టేక్ లాంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. సో అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటే దాన్ని మనం సో విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అనం. మనం ఏమంటాము, కొంచెం డౌట్ పడ్డాన్ని ఏమంటామంటే విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం. అలాంటి మీనింగ్ ఎక్కడ కన్వే అవుతుంది, మనకి ఆప్షన్ సిలో కన్వే అవుతుంది. కాబట్టి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. Let us answer from question number 5 to 9. So first మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం, రైట్. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్, fill in the blanks with the help of the alternatives given. Select the most appropriate option for each blank. మనకి ఏమడిగాడంటే క్లోజ్ టెస్ట్ అడిగాడు, ఈ క్లోజ్ టెస్ట్ మనం ఆన్సర్ చేద్దాం, రైట్. మనకి ఫస్ట్ బ్లాంక్ చూద్దాం. సో ఫస్ట్ బ్లాంక్ మనకి ఏమో చూడండి, ఆల్ హెర్ లైఫ్ మిస్ ఫస్టర్ had a great fear of missing a train, a plane, a boat or dash. Okay, or dash a theater curtain, or dash a theater curtain. సో మనకి ఏమైంది అక్కడ, ఆమెకి ఫియర్ ఉందంటే ఏంటో ఫియర్, ఆమె మిస్ అయిపోతుందేమో, రైట్. ఏం మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోతుంది, లేదంటే ప్లేన్ అని, లేదంటే బోట్, లేదంటే థియేటర్ కర్టైన్. వీటిలో ఏదైనా సరే మిస్ అయిపోతుందని ఫియర్ ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఏ వర్డ్ రావాలో చూద్దాం, రైట్. ఇక్కడ వచ్చే వర్డ్ ఏమై ఉండాలి మనకి, హార్డ్లీ రావాలా. హార్డ్లీ ఏ థియేటర్స్ కర్టైన్ అంటామా, నో. ఈవెన్ అంటామా, ఎక్స్ట్రీమ్లీ అంటామా, క్వైట్ అంటామా. సో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేసి అంటే హార్డ్లీ అంటే మీనింగ్ ఏంటంటే స్కేర్స్లీ. హార్డ్లీ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్కేర్స్లీ అంటాం. సపోజ్ ఇలా అన్నారు, రైట్. ఐ హార్డ్లీ హ్యావ్ ఎనీ మనీ అంటే నా దగ్గర అసలు మనీ లేకపోతే, అసలు మనీ లేకపోతే అని ఏమంటాం, హార్డ్లీ హ్యావ్ ఎనీ మనీ అంటాం. అదేవిధంగా స్కేర్స్లీ ఆ సెన్స్లో వాడతాం. కనుక మనకి హార్డ్లీ ఏ థియేటర్ కట్టైన్ అంటామా, నో. కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఇంకేముంది, ఎక్స్ట్రీమ్లీ ఏ థియేటర్ కట్టైన్ అనకూడదు, ఎందుకంటే మనకి ఏ థియేటర్ కట్టైన్ మనకి ఏంటిది, సో నౌన్. కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్లీ అనే వర్డ్ రాకూడదు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, ఈవెన్, క్వైట్. ఈవెన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఎంఫసిస్ కోసం. ఈవెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఎంఫసిస్. ఓకే, మరి క్వైట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, కన్సిడరబుల్, అదంటే సిగ్నిఫికెంట్. ఈ రెండు మీనింగ్ మీకు తెలియాలి, ఓకేనా. మనకి ఈవెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఎంఫసిస్ కోసం యూజ్ చేస్తాము. సో క్వైట్ దేని కూడా యూజ్ చేస్తాం, మనం కన్సిడరబుల్ అమౌంట్ చూపించడం కోసం మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే ఆమెకి భయం ఉందంట. ఏం భయం ఉంది, సో ప్లేన్ మిస్ అయిపోద్దని భయం ఉంది, ట్రైన్ మిస్ అయిపోద్దని భయం ఉంది, ఇంకా సో బోట్ మిస్ అయిపోద్దని భయం ఉంది. వీటితో పాటు ఈవెన్ సో థియేటర్లో వచ్చే కట్టైన్ అని ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఆ ఇంట్రడక్షన్ కూడా మిస్ అయిపోతుందేమో అని చెప్పి భయపడుతుంది, రైట్. దాన్ని మనం ఏం చేస్తామంటే ఎంఫసిస్ చేస్తాం. ఆమె భయం అనేది ఏ రేంజ్లో ఉందో మనం ఏం చేస్తామంటే ఎంఫసిస్ చేస్తాం, రైట్. అలా ఎంఫసైజ్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేయాలంటే ఈవెన్ అనే వర్డ్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకుని. కాబట్టి ఈ పర్టికులర్ బ్లాంక్ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఈవెన్. ఇప్పుడు ఏమైందంటే ఈవెన్ ఏ థియేటర్ కట్టైన్. సో ఈవెన్ ఓకే, ఓకేనా. ట్రైన్ మిస్ అయిపోతుందని భయపడినా ఓకే, సో ప్లేన్ మిస్ అవుతుందని భయపడినా ఓకే, ఈవెన్ బోట్ మిస్ అవుతుందని భయపడినా ఓకే. కానీ ఆమె ఏంటి, ఇవి కాకుండా చిన్న కట్టైన్, ఒక థియేటర్ కట్టైన్ మిస్ అవుతుందని కూడా ఆమె భయపడిపోతుందని, రైట్. ఆ డిగ్రీ చూపించడం కోసం, రైట్, ఆ ఎంఫసిస్ చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే ఈవెన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. కాబట్టి మన క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 6. Okay, so question number 6 ఏముందో చూద్దాం. In other respects she was not a dash nervous woman. She was not a nervous woman. ఇక్కడ మనకి లాజిక్ చూద్దాం, మనకి ఏముందో, ఉమెన్ మనకి నౌన్, సో నర్వస్ యాడ్జెక్టివ్, నౌను యాడ్జెక్టివ్. కాబట్టి మనకి ఈ బ్లాంక్లో ఈ యాడ్జెక్టివ్ని మోడిఫై చేసే వర్డ్ ఉండాలి. కాబట్టి ఏమైంది మనకి ఇది యాడ్వర్బ్. ఇప్పుడైనా సరే ఒక యాడ్జెక్టివ్ని ఒక వర్డ్ మోడిఫై చేస్తుందంటే అది ఏమై ఉంటుంది, యాడ్వర్బ్ అయి ఉంటుంది. కాబట్టి ఆప్షన్లో మనకి ఏమి ఉండాలంటే యాడ్వర్బ్ ఉండాలి. యాడ్వర్బ్ అంటే మనకి ఏముంది ఇక్కడ, పర్టిక్యులర్ యాడ్జెక్టివ్, పర్టిక్యులర్లీ యాడ్వర్బ్. కాబట్టి మనకి ఛాన్స్ ఉంది, రైట్. యూజువల్ యాడ్జెక్టివ్, యూజువల్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. జనరల్ ఏంటి మనకి యాడ్జెక్టివ్. ఓకే, సో పర్టిక్యులర్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. సో ఇది యాడ్జెక్టివ్ ఎలిమినేట్ చేయండి, యాడ్జెక్టివ్ ఎలిమినేట్ చేయండి, యాడ్జెక్టివ్ ఎలిమినేట్. మనకి ఎందుకు, మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి, రైట్. సో ఇవి యాడ్జెక్టివ్స్ ఎలా చెప్తున్నాం మనం నార్మల్గా, ఎప్పుడైనా సరే వర్డ్స్ అనేవి ఏ ఎల్తో కానీ, ఏ ఆర్తో కానీ, ఏ ఎన్తో కానీ ఎండ్ అయితే అవి ఏమైతాయి అంటే యాడ్జెక్టివ్స్ అవుతాయండి, రైట్. ఎగ్జాంపుల్ చూడండి, రైట్. లోకల్ అన్నాం అనుకోండి,
లోకల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ రైట్. పోలార్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ రైట్. ఇండియన్ దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. అంటే ఏఎల్ ఏఆర్ ఏఎన్ వీటితో ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్. అంటే మనకి యూజువల్ యాడ్జెక్టివే, పర్టికులర్ యాడ్జెక్టివే, జనరల్ కూడా యాడ్జెక్టివ్సే. కానీ మనకి కావాల్సిన మనకి ఏంటి యాడ్వర్బ్ కావాలి. ఎందుకు యాడ్వర్బ్ కావాలి? నౌన్, ఉమెన్ నౌన్. సో నర్వస్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ని మోడిఫై చేయడానికి మనకి ఏం రావాలి? యాడ్వర్బ్ రావాలి. ఉన్న వాటిల్లో ఒకే ఒక యాడ్వర్బ్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. అదేమవుతుంది మనకి పర్టికులర్లీ. ఇప్పుడు ఏమైంది? సో రైట్, పర్టికులర్లీ నర్వస్ ఉమెన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. Now let us go for the next question. Let us answer question number 7. Okay, మనకి క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం మనకి ఏముందో రైట్. బట్ ద మియర్ థాట్ ఆఫ్ డాష్ ఆన్ అకేషన్. ఆఫ్ వచ్చింది కదా, ఆఫ్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్తో మనకి వెర్బ్ వస్తే వెర్బ్ ఎందులో ఉండాలంటే V4 ఉండాలి, గుర్తుపెట్టుకుని రైట్. నార్మల్గా మనకి ఆఫ్, సో ఏదైనా సరే ఆఫ్ అనేది మనకి ఏంటి? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావచ్చు అంటే నౌన్ రావచ్చు, లేదంటే ఏం రావచ్చు మనం? ప్రొనౌన్ రావచ్చు, లేదంటే వర్బ్ ఉంటే వెర్బ్ ఎందులో ఉండాలి? V4లో ఉండాలి రైట్. సో ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఏం రావచ్చు? నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు. ఒకవేళ వెర్బ్ ఉంటే ఆ వెర్బ్ ఎందులో ఉండాలి? V4లో ఉండాలి ఆల్వేస్. కాబట్టి మనకి వెర్బ్ కాబట్టి వెర్బ్ ఎందులో ఉండాలి? V4లో ఉండాలి. కాబట్టి బీ లేట్ రాదు, బీ లేటర్ రాదు. ఎందుకంటే బీ మనకి ఏంటి? V1 కదా, బీ V1. కాబట్టి బీ లేట్, బీ లేటర్ రాదు. ఇంకేముంది ఇక్కడ? బీయింగ్ లేట్ ఉంది, బీయింగ్ లేటర్. కాబట్టి V4 ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్ అయింది. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మనకి లేట్ కదా, లేట్ లేటర్ లేటెస్ట్, ఇది మనకు తెలియాలి రైట్. లేట్ లేటర్ లేటెస్ట్. ఇందులో మనకి లేట్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీ, లేట్ పాజిటివ్ డిగ్రీ, లేటర్ ఏమవుతుందంటే కంపరేటివ్ డిగ్రీ, లేటెస్ట్ ఏమవుతుందంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, లేట్ పాజిటివ్ డిగ్రీ, లేటర్ కంపరేటివ్ డిగ్రీ, లేటెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. మనకి మనం కంపేర్ చేస్తున్నామా? చేయట్లేదు. కాబట్టి సింపుల్ మనం ఏ డిగ్రీ వాడాలంటే పాజిటివ్ డిగ్రీ మాత్రమే వాడాలి, కంపరేటివ్ డిగ్రీ వాడకూడదు, సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. కాబట్టి మనకి ఓన్లీ ఏ రావాలంటే లేట్ మాత్రమే రావాలి, కానీ లేటర్ అనే వర్డ్ రాకూడదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే బీయింగ్ లేట్. ఏమైతే మనకి? బీయింగ్ లేట్. ఎందుకంటే మనకి పాజిటివ్ డిగ్రీ రావాలి, కంపరేటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ రాకూడదు. కాబట్టి ఈ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 8. ఓకే, సో మనకి ఏం చేయాలి ఇక్కడ? సో బట్ ద మియర్ థాట్ ఆఫ్ బీయింగ్ లేట్ ఆన్ అకేషన్స్ లైక్ దీస్ వుడ్ త్రో హెర్ డాష్ సచ్ ఏ నర్వస్ స్టేట్. మనకి ఏమొచ్చింది? లాజిక్ ఏంటంటే త్రో హెర్ డాష్. త్రో తర్వాత మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుంది చూద్దాం రైట్. త్రో అవేనా? సో త్రో అవే సచ్ నర్వస్ స్టేట్ అంటామా? ఆ నర్వస్ స్టేట్లోకి ఆమె వెళ్ళిపోతుంది, లోకి వెళ్ళిపోతుంది, అందులోకి వెళ్ళిపోతుంది. అందులోంచి వెళ్ళిపోతుందని కాదు, అందులోంచి వెళ్ళిపోతుందంటే అవే రావచ్చు. అందులోంచి వెళ్ళిపోతుంది అంటే నర్వస్ స్టేట్లోంచి బయటకు వెళ్ళిపోతే అవే అని రావచ్చు. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది? ఆ నర్వస్ స్టేట్లోకి వెళ్తుంది, అందులోకి వెళ్తుంది. కాబట్టి మనకి ఏం రావాలంటే ఇంటూ రావాలి. సో చూడండి ఒకసారి, మనకి త్రో తర్వాత మనకి ఏం రావచ్చు? త్రో అవే అనొచ్చు, త్రో అవే అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు? త్రో ఇంటూ అనొచ్చు. రెండు కూడా పాసిబిలిటీస్ రైట్. త్రో అవే ఎప్పుడు యూజ్ చేస్తాము? అందులోంచి వెళ్ళిపోతే త్రో అవే అంటాం రైట్. అందులోకి వెళ్తే త్రో ఇంటూ అంటాం. అంటే నర్వస్ స్టేట్లోకి ఆమె వెళ్తుందా? నర్వస్ స్టేట్లోంచి బయటకు వెళ్ళిపోతుందా? నర్వస్ స్టేట్లోకి ఆమె వెళ్తుంది. కాబట్టి ఏం రావాలి? త్రో ఇంటూ. ఇప్పుడు ఏమైందంటే దీస్ వుడ్ త్రో హెర్ ఇంటూ సచ్ ఏ నర్వస్ స్టేట్. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? ఇంటూ రావాలి రైట్. సో మనకి అప్ రాదు, ఇన్ రాదు. సో నార్మల్గా ఇన్కి ఇంటూ డిఫరెన్స్ ఏంటంటే మనకి సో రైట్ ఎప్పుడైనా మనకి రైట్. సో కాంక్రీట్ ఐడియాస్ కాకుండా మనకి అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటాం. ఏమంటాం మనం? అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడేటప్పుడు మనం జనరల్గా ఇంటూ తీసుకుంటాం. మూమెంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇంటూ తీసుకుంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 9. Okay, such a nervous state that a teeny muscle in the corner of her left eye would dash twitch. So twitch and meaning ఏంటంటే jerk. ట్విచ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? జర్క్. మనకి కళ్ళు బెదర్డాన్ని ఏమంటాం? జర్కింగ్ అంటాం, ట్విచ్చింగ్ రైట్. ఇప్పుడు మనకి చూద్దాం రైట్. వుడ్ డాష్ ట్విచ్. మనకి వుడ్ వచ్చింది కదా, వుడ్ మనకి ఏంటి? మోడల్ వెర్బ్. వుడ్ మనకి ఏంటి? మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలంటే V1. ఆల్వేస్ మనకి ఏం రావాలి? V1 వచ్చిందో చూద్దాం. మనకి ఏముంది? బిగిన్. మనకి సో వెర్బ్ ఫార్మ్స్ ఏముంటాయి? బిగిన్, బిగాన్, బిగన్, ఇవి కదా. బిగిన్ V1, బిగాన్ V2, బిగన్ V3. మనకి వుడ్ మోడల్ వర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి? V1. V1 అంటే ఏం రావాలి? బిగిన్ రావాలి. బిగిన్ రావాలి. మనకి బిగన్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? బిగన్ వచ్చింది, మనకి ఏమొచ్చింది? బిగిన్ వచ్చింది, ఇక్కడ మనకి ఏమొచ్చింది? బిగిన్. చూద్దాం మనకి బిగిన్ టూనా, బిగిన్ ఓవరా? సో ఐ వుడ్ బిగిన్ టు ట్విచ్చా, బిగిన్ ఓవరా? ఆబ్వియస్ మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ లాజిక్ చూద్దాం రైట్. లాజిక్ చూసి మనకి ఏంటి? ట్విచ్ మనకి ఏంటి? V1. ట్విచ్ మనకి ఏంటి? V1. సో V1 రావాలంటే దీనికంటే ముందు ఏమై ఉండాలి? 2 అయి ఉండాలా, ఓవర్ అయి ఉండాలా? ఓవర్ అనేది మనకి ఏంటి? ఇక్కడ ప్రిపోజిషన్. ఓవర్ మనకి ఏంటి?
యాంటీ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ వస్తే నెక్స్ట్ ఏం రావాలి, V4 రావాలి. ఓవర్ ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ వస్తే ఏం రావాలి, V4 రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, ట్విచ్ V1 వచ్చింది. V1 తో మనకి ఏమొస్తుంది, 2+V1 వస్తుంది. ఏమొస్తుంది మనకి 2+V1 వస్తుంది. ప్రిపోజిషన్ ప్లస్ V4 వస్తుంది. కాబట్టి బ్లాంక్ తర్వాత మనకి V1 వచ్చింది కాబట్టి ఏం తీసుకుంటారు, 2 తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే బిగిన్ టు ట్విచ్. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ C. నౌ లెట్ us go for the next question. Let us answer question number 10. Okay, select the most appropriate word to fill in the blank. Obviously మనం fill in the blanks say single fillers, so answer చేద్దాం. Right, Ritu is an dash reader. I always find her with a book. ఆమె సో ఎలాంటి రీడర్ చూద్దాం. రైట్, సో ఆమె ఇరిటేటెడ్ రీడర్. మనకి పాజిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడుతున్నామా, పాజిటివ్ కాంటాక్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇరిటేటెడ్ అనే వర్డ్ తీసుకోకూడదు, ఇన్ అటెంటివ్ అనే వర్డ్ తీసుకోవచ్చు. అవిడ్ రీడరా, ఎర్రాటికా. మనకి ఎర్రాటిక్ అని మీనింగ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. ఎర్రాటిక్ అని మీనింగ్ ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ రీడర్ ఎవరు ఉండరు కాబట్టి ఇది మనకు కరెక్ట్ కాదు. రైట్, అవిడ్ రీడర్ అంటాం. ఏమంటే మనం అవిడ్ రీడర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈగర్ టు రీడ్, వెరీ ఈగర్. అవిడ్ అంటే ఏంటంటే మనకి సో చదవాలి అనే ఇంట్రెస్ట్ బాగా ఉంటే దాన్ని ఏమంటామంటే అవిడ్ అంటాం. కాబట్టి మనకి సో రీడర్స్ గురించి చెప్పేటప్పుడు మనకి అవిడ్ రీడర్స్ అంటాం కానీ ఇరిటేటెడ్ రీడర్ అన్నాము, ఇన్అటెంటివ్ అన్నాము, ఇంకేమన్నాము ఎర్రాటిక్ అనకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఆప్షన్ బి, అవిడ్ రీడర్. ఇది గుర్తుపెట్టుకోండి, అవిడ్ రీడర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 11. ఫస్ట్ మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. రైట్, so select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. Okay na, మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. మనకి ఏముంది, రైట్, ఫర్ ద లాస్ట్ 2 years Sweta has been diligently working with Rohingya refugees to create colorful table mats using their local weaving techniques. మనకి ఏం మాట్లాడుతున్నామంటే లాస్ట్ 2 years నుంచి, సో లేదంటే ఫర్ వచ్చింది కదా, ఫర్ లాస్ట్ 2 years, గత 2 yearsగా అంటాం, గత 2 సంవత్సరాలుగా అంటాం. మనకి పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి లాస్ట్ 2 years వచ్చింది. మనకి ఇలా పాయింట్ ఆఫ్ టైం కానీ పీరియడ్ ఆఫ్ టైం కానీ వచ్చినప్పుడు ఏ టెన్స్ యూజ్ చేస్తాం మనం, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏమేం చేస్తాం మనం, ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. సో కాకపోతే మనకి ఏమొచ్చిందంటే హ్యాస్ తర్వాత ఆల్వేస్ V3 రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, బీయింగ్ వచ్చింది, V4 రాకూడదు. కాబట్టి ఇచ్చింది మిస్టేక్ ఉంది. ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ ఉంది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, శ్వేత సింగులర్ కాబట్టి మనకి ఏం రాకూడదు, హ్యావ్ రాకూడదు. నెక్స్ట్ వన్ ఏముంది, ఇక్కడ మనకి హ్యావ్ రాకూడదు. నెక్స్ట్ ఏముంది, హ్యాస్. సో ఉన్న మాటలు ఒకే ఒక పాసిబిలిటీ ఉందా లేదా, హ్యావ్ రాకూడదు, ఏ రావాలి మనకి హ్యాస్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే శ్వేత హ్యాస్ బీన్, అప్పుడు ఏమైంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రైట్, హ్యాస్ బీన్ diligently working with Rohingya refugees. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే హ్యాస్ బీన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. ఓకే, లెట్ us answer question number 12. ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి. రైట్, గివెన్ బిలో ఆర్ 4 jumbled sentences. పిక్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. మనకి పారా జంబల్స్ వచ్చాయి. సో ఈ పారా జంబల్స్ మనకి ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏముంది, ఫైనల్లీ అన్నామంటే మనకి ఏంటిది, కన్క్లూజన్. ఫైనల్లీ అన్నాం కాబట్టి మనకి ఏం రావాలి, కన్క్లూజన్. సో కన్క్లూజన్లో మనకి ఏ రావాలి, కన్క్లూజన్లో ఏ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాం ఇక్కడ, సో ఏ, ఓకేనా, ఇక్కడ ఇది రాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఏసీ వచ్చింది, ఇక్కడ ఏబీ వచ్చింది. బట్ నార్మల్గా మనకి ఏ అనేది లాస్ట్లో రావాలి, బట్ లాస్ట్ బట్ అయినా రావచ్చు. కాబట్టి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం నెక్స్ట్ చూద్దాం. రైట్, దే ఆర్ అన్నామంటే ఇది ప్రొనౌన్ కదా, ప్రొనౌన్ కాబట్టి ప్రొనౌన్ రావాలంటే దానికంటే ముందే రావాలి, నౌన్ రావాలి. కానీ ఇక్కడ ఏముంది, బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వకూడదు, డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా అయినా సరే ఆప్షన్ డీని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద లేటర్ అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, సెకండ్ వాళ్ళ గురించి. మనకి ఆర్డర్లో సెకండ్ వాళ్ళ గురించి మాట్లాడితే ఏమంటామంటే ఇలా. రైట్, సో లేటర్ లాస్ట్, LATTER, లేటర్ లాస్ట్. ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు లేటర్ లాస్ట్, తర్వాత. రైట్, కాబట్టి తర్వాత అని చెప్పాలంటే ఫస్ట్ మనకి ఫార్మర్ గురించి, ఫస్ట్ వాళ్ళ గురించి చెప్పాలి వద్దా, చెప్పలేదు. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ, ద లేటర్ బర్డెన్డ్ విత్ ఏ పారాలిటిక్ హస్బెండ్ అండ్ 2 children battles to survive. లేటర్ అంటే ఇక్కడ చెప్పాలంటే 2 persons గురించి చెప్పాలి. ఆ 2 persons గురించి ఇంకా మనం చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ చెప్పాము, ఇక్కడ మనకి ఇందులో చెప్పాలి, సిలో చెప్పాలి, వేరే స్టేట్మెంట్లో చెప్పాము. ఎక్కడ చెప్పాము, దే ఆర్ లకువా అండ్ హిజ్ వైఫ్ నధుని. ఇందులో మనకి లేటర్ అంటే ఎవరు అవుతారు, హిజ్ వైఫ్ నధుని అవుతారు. కాబట్టి బి తర్వాత మనకి ఏం రావాలి, సి రావాలి. ఇంకోటి చూద్దాం. రైట్, ద ఫిల్మ్ వేఫరర్స్ నెరేట్స్ ద జర్నీ ఆఫ్ ఏ పూర్ కపుల్ ఇన్ జార్ఖండ్. ఈ పూర్ కపుల్ గురించి చెప్పాలి వద్దా, ఈ పూర్ కపుల్ ఎవరు, ఇక్కడ మనకి దే ఆర్ లకువా అండ్ నధుని. కాబట్టి మనకి డి తర్వాత ఏం రావాలి, బి రావాలి. రైట్, డిబి వచ్చింది,
డీబీ వచ్చింది రైట్. కానీ సీతో స్టార్ట్ చేయొచ్చు మనం ద లేటర్ అని చెప్పాలంటే మనకి దీనికంటే ముందు ఎవరు రావాలి? ఆ లేటర్ అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నామో వాళ్ళ గురించి చెప్పాలి. వాళ్ళు ఎవరు ఇక్కడ ఇస్ వైఫ్ కాబట్టి మనం సీతో స్టార్ట్ చేయలేం. సో మనకి డీబీ సిఏ డీబీఏసి చూద్దాం. మనకి డీబీ, సో డీబీ రెండింటి కూడా ఉంది, డీబీ లాస్ట్కి ఏం రావాలి మనకి? సో ఫైనల్ అయిన వర్డ్ రావాలి కాబట్టి ఆన్సర్ ఏమైందంటే డీబీసీఏ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి డీబీసీఏ ప్రాపర్ ఆర్డర్లో ఉందో లేదో చూద్దాం. సో మనకి ఏముంది? ద ఫిల్మ్ వేఫారర్స్ నెరేట్స్ ద జర్నీ ఆఫ్ ఏ పూర్ కపుల్ ఇన్ జార్ఖండ్. తర్వాత ఏం రావాలి? దే ఆర్ లకువా అండ్ హిస్ వైఫ్ నథూని. నెక్స్ట్ ఏం రావాలి? ద లేటర్ బర్డన్డ్ విత్ ఏ పారాలిటిక్ హస్బెండ్ అండ్ 2 children battles to survive. తర్వాత ఏం రావాలి? ఫైనల్లీ షీ టేక్స్ ద డెసిషన్ టు గో సెర్చింగ్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్ ద నియర్లీ టౌన్. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి డీబీసీఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ our answer is what? Option A. Let us go for the next question. Let us answer question number 13. Okay. So in the sentence, identify the segment which contains the grammatical error. Manaki this parting errors based question, right? So let us answer this one. You must make a choice immediately because there is few time left. Manaki ఇది డైరెక్ట్ గా ఎర్రర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏముంది? టైం ఉంది. టైం మనకి ఏంటి? అన్కౌంటబుల్. టైం మనకి అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనకి ఫ్యూ రాకూడదు రైట్. నార్మల్గా మనకి ఫ్యూ ఉంది కదా, సో ఫ్యూ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కౌంటబుల్ నౌన్తో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ మనకి ఏంటి? స్టూడెంట్స్ రైట్. లిటిల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్కౌంటబుల్. ఓకే, అన్కౌంటబుల్ మనకి ఏమవుతుంది? నాలెడ్జ్ అన్నాం అనుకోండి. నాలెడ్జ్ అన్నప్పుడు మనం ఫ్యూ నాలెడ్జ్ అనలేం, లిటిల్ నాలెడ్జ్ అంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నాం రైట్. ఫ్యూ అనేది కౌంటబుల్, లిటిల్ అనేది అన్కౌంటబుల్. అదేవిధంగా మనకి రైట్ మెనీ ఇప్పుడు యూజ్ చేస్తామంటే కౌంటబుల్. ఓకే, మెనీ స్టూడెంట్స్ అనొచ్చు కానీ మెనీ నాలెడ్జ్ అనకూడదు రైట్. మరి మచ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్కౌంటబుల్. ఇవి మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలండి. ఓకేనా? ఏంటవి? మెనీ అనేది కౌంటబుల్, మచ్ అనేది అన్కౌంటబుల్, ఫ్యూ అనేది కౌంటబుల్, లిటిల్ అనేది అన్కౌంటబుల్. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది? టైం మనకి ఏంటి? అన్కౌంటబుల్తో ఏం రావాలి మనకి? లిటిల్ అని చెప్పాలి కానీ సో ఫ్యూ అని చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ ఫ్యూ రాకూడదు. ఏం రావాలి మనకి? లిటిల్ టైం. సో ఎర్రర్ ఇక్కడ మనకి ఉంది? ఫ్యూ టైం ప్లేస్లో లిటిల్ ఉండాలి కాబట్టి ఆప్షన్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 14. Okay, select the word that means the same as the given group of words. And మనకి ఏమడిగాడు మనకి? సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు కాబట్టి చేద్దాం. మనకి ఆన్సర్ ఏమైద్దాం రైట్. మనకి ఏముంది? హ్యాపెనింగ్ ఎవ్రీ 2 years. ప్రతి 2 yearsకి ఒకసారి జరిగే వాటి గురించి ఏమంటారు? దే వర్డ్తో మనం డిస్క్రైబ్ చేస్తాం. మనకి 2 years అంటున్నాం కాబట్టి మనకి ఏం రావాలి? బై రావాలి రైట్. సెంటీ అంటే 100. సెంటీ అంటే మనకి అంటే 100 కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. ఓకే, సో ట్రై అంటే 3 కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి మనకి? బై యాన్యువల్, బై ఎన్నియల్. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే బై యాన్యువల్ అంటే ఇయర్లీ ట్వైస్ అని, 2 times. ఇది కూడా 2 times. బై అంటే 2నే, ఇది కూడా 2 times, అది కూడా 2 times, 2నే. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే బై యాన్యువల్ అంటే ఇయర్లీ ట్వైస్. ప్రతి సంవత్సరంలో 2 సార్లు జరిగితే దాన్ని ఏమంటాము? బై యాన్యువల్ అంటాం. ప్రతి సంవత్సరంలో ప్రతి 365 daysలో 2 times జరిగితే దాన్ని ఏమంటాము? బై యాన్యువల్. ఇక్కడ మనకి అడిగింది ఏంటి? హ్యాపెనింగ్ ఎవ్రీ 2 years. కానీ 2 yearsకి ఒకసారి జరిగితే దాన్ని ఏమంటామంటే బై ఎన్నియల్. రెండింటి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? బై ఎన్నియల్ ఈజ్ డిఫరెంట్, బై యాన్యువల్ ఈజ్ డిఫరెంట్. బై యాన్యువల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇయర్లీ ట్వైస్ జరిగితే, ఇయర్లీ 2 సార్లు జరిగితే బై యాన్యువల్ అంటాము. 2 yearsకి ఒకసారి జరిగితే బై ఎన్నియల్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ? సో హ్యాపెనింగ్ ఎవ్రీ 2 years కాబట్టి మనకి ఏం రావాలంటే బై ఎన్నియల్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 15. Okay, select the most appropriate antonym of the given word. మనకి ఏమడిగాడు? మనకి యాంటోనిమ్ అడిగాడు. దేనికి యాంటోనిమ్ అడిగాడు? ఏ వర్డ్కి యాంటోనిమ్ అడిగాడు? ప్రోలిఫిక్ అనే వర్డ్కి యాంటోనిమ్ అడిగాడు. ఫస్ట్ మనకి ఈ ప్రోలిఫిక్కి రూట్ వర్డ్ ఏముందో చూద్దాం రైట్. మనకి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ప్రోలిసైడ్. ఓకేనా? సో ప్రోలిసైడ్ అంటే మీనింగ్ ఏంటంటే కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్ అంటారండి. కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్. ఎందుకంటే సైడ్ అంటే కిల్లింగ్, ప్రోలి అంటే ఆఫ్ స్ప్రింగ్, నెక్స్ట్ జనరేషన్ అంటే ప్రొడక్షన్. సో ప్రోలి అంటే ఏంటి? ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ప్రోలిఫిక్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ప్రోలిఫిక్. సో ప్రోలిఫికేషన్ మీనింగ్ ఏంటంటే ర్యాపిడ్ ప్రొడక్షన్. సో ప్రోలిఫిరేషన్ మీనింగ్ ఏంటి? ర్యాపిడ్ ప్రొడక్షన్. మనకి ఎలా అంటే మనకి ఎన్పిటి ఉంది కదా, ఎన్పిటి విన్నారా?
రైట్. సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో ప్రొలిఫరేషన్ మీనింగ్ ఏంటి? ర్యాపిడ్ ప్రొడక్షన్. ప్రొలిఫికెంట్ మీనింగ్ ఏంటంటే ప్రొడక్టివ్, అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటే దాన్ని ఏమంటాం? ప్రొలిఫిక్ అంటాం. దానికి ఏం కావాలి ఇప్పుడు? యాంటోనిమ్. సో యాంటోనిమ్ కాబట్టి ఆన్సర్ ఏమైతే చూద్దాం, రైట్? అన్ప్రొడక్టివ్. ఎందుకంటే ప్రొలిఫిక్ అంటే ఏంటి? ప్రొడక్టివ్, ఎక్కువ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ, కాబట్టి దానికి యాంటోనిమ్ ఏమైంది? అన్ప్రొడక్టివ్. ఇంక మనకి ఏముంది ఇక్కడ? అబండెంట్ అనేది సినోనిమ్గా తీసుకోవచ్చు. ప్రొలిఫిక్కి సినోనిమ్గా అబండెంట్ తీసుకోవచ్చు, సెవరల్ తీసుకోవచ్చు, రిచ్. ఇవన్నీ ఏమైతే సెవరల్ కానీ రిచ్ కానీ అబండెంట్ ఏమైతే సినోనిమ్స్ అయితే, కాబట్టి అడిగింది ఏంటి? యాంటోనిమ్. కాబట్టి ఏం తీసుకుంటారు? అన్ప్రొడక్టివ్. సో దట్ ఈస్ వై ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? Option A. Let us go for the next question. Let us answer question number 16. Okay. So here we select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. అంటే మనకి ఏమంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్, రైట్? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ కాబట్టి సో ఆన్సర్ చేద్దాం. మనకి ఏముంది చూడండి ఇక్కడ, ద ఢిల్లీ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ alumnus occupy leading positions in different areas of profession and service. ఇది మనకి ఏంటంటే సో రైట్ ప్లూరల్ నౌన్ గురించి సంబంధించి, నెంబర్ గురించి సంబంధించి, రైట్? సో సమ్ టైమ్స్ మనకి ఏం చేస్తామంటే నార్మల్గా మనకి నౌన్స్ అనేవి ప్లూరల్స్ చేయండి ఏం చేస్తాం మనం? ఎస్ యాడ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ అనే వర్డ్ ఉందనుకోండి, రైట్? స్టూడెంట్ అనే నౌన్ ఏంటి మనకి? ఇది సింగులర్. స్టూడెంట్ అనే నౌన్ ఏంటి మనకి? ఇది సింగులర్. దీన్ని మనకి సో ప్లూరల్ చేయాలంటే ఏం చేస్తాం మనం? స్టూడెంట్స్ అని చేస్తాం. స్టూడెంట్స్ అంటే ఏం చేస్తాం మనం? ఎస్ యాడ్ చేస్తాం, రైట్? ఎస్. స్టూడెంట్కి ఆన్సర్ ఏమైతే? స్టూడెంట్స్ ప్లూరల్ అయితే, రైట్? అదే విధంగా మనకి ఇలా ఉందనుకోండి, రైట్? సో స్టూడెంట్ కాకుండా సో ఇంకేం చేయొచ్చు మనం? టీచర్ అన్నాం అనుకోండి, టీచర్. సో దీన్ని కూడా ఏం చేస్తాం మనం? టీచర్స్ అని చెప్పి ఎస్ యాడ్ చేస్తాం, రైట్? సో బీచ్ ఉందనుకోండి ఏం చేస్తాం? బీచెస్ ఈఎస్ యాడ్ చేస్తాం, రైట్? సో అలా విధంగా మనకి ఏం చేయొచ్చు మనం? ఎస్ యాడ్ చేయొచ్చు, ఈఎస్ యాడ్ చేయొచ్చు, ఐఈఎస్ యాడ్ చేయొచ్చు, ప్లూరల్ చేయాలి. కానీ సమ్ టైమ్స్ కొన్ని నౌన్స్కి మనం ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేయలేం. అలాంటప్పుడు మనకి ఏమొస్తుందంటే వేరే కాన్సెప్ట్ వస్తాయి. ఎలా అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్? సో అల్యూమినస్ అన్నాం అనుకోండి, లేదా క్యాక్టస్ అన్నప్పుడు దీనికి ఇది సింగులర్, దీనికి ప్లూరల్ ఏమైందంటే క్యాక్టై. క్యాక్టై. అదేవిధంగా అల్యూమినస్కి ప్లూరల్ ఏమైందంటే అల్యూమ్ని. ఏమైతే మనకి? అల్యూమ్ని. ఇది మీకు తెలియాలి, ఓకే? అల్యూమినస్ సింగులర్, అల్యూమ్ని ప్లూరల్. క్యాక్టస్ సింగులర్, క్యాక్టై ప్లూరల్. ఫోకస్ సింగులర్, ఫోకై ప్లూరల్, ఓకేనా? సో అదేవిధంగా మనకి ఈ పాయింట్ మీకు గుర్తుండాలి, రైట్? సో ఎప్పుడైనా మనకి నార్మల్గా మనకి ఏం చేయొచ్చు? ప్లూరల్ చేయాలంటే ఎస్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఈఎస్ యాడ్ చేయొచ్చు. ఎస్ కానీ లేదంటే ఈఎస్ కానీ యాడ్ చేయొచ్చు. కానీ సమ్ టైమ్స్ మనకి ఏం జరిగిద్దంటే ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేయలేం. వాటి ప్లేస్లో మనకి వేరే వస్తాయి. అవి ఏంటంటే అల్యూమస్కి ఏం రావాలి? అల్యూమ్నై. కాక్టస్కి ఏం రావాలి? కాక్టై. ఇక్కడ సింగులర్ గురించి మాట్లాడుతున్నాం, ప్లూరల్ గురించి మాట్లాడుతున్నామా? సో చాలామంది డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉన్నారంటే మనం ఒక పర్సన్ గురించి మాట్లాడట్లా, ఒక స్టూడెంట్ గురించి మాట్లాడట్లా, చాలామంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్లూరల్ రావాలి. కాబట్టి మనకి ఏం రాకూడదు? అల్యూమినస్ రాకూడదు. ఏం రావాలి? అల్యూమ్ని రావాలి. ఎందుకంటే అల్యూమినస్ అంటే సింగులర్, అల్యూమ్ని అంటే మనకి ప్లూరల్. కాబట్టి అల్యూమినస్ ప్లేస్ మనకి ఏం రావాలంటే అల్యూమ్ని ఉండాలి, రైట్? కాబట్టి మనకి ఏ పార్ట్ మనకి ఏం చేయాలి? సో కరెక్ట్ అయినా అక్కడ సో అల్యూమినస్ రాకూడదు సింగులర్. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ? అల్యూమినస్ రాకూడదు. ఏం రావాలి మనకి? అల్యూమ్ని రావాలి. ఎందుకు? మనం వేరియస్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే సో డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉన్నారు కాబట్టి ఒకరైతే ఒకే పర్సన్ అన్ని ప్రొఫెషన్స్లో ఉండలేరు కదా, డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి సో డిఫరెంట్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్లూరల్ రావాలి కాబట్టి అల్యూమినస్ ప్లూరల్ మనకి ఏంటి? అల్యూమ్ని. కాబట్టి ఒకే ఒక ఆన్సర్ ఉంది మనకి ఏంటి? ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. Let us go for the next question, right? Next question మనకి ఏమైతే చూడండి ఇక్కడ, select the most appropriate meaning of the given idiom. మనకి idiom ఇచ్చారు, ఆ ఇడియంకి ఏం కావాలి మనకి? ఇప్పుడు మీనింగ్ కావాలి, రైట్? సో let us answer this one. సో ఏంటా ఇడియం? ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ. నార్మల్గా ఫ్యూరీ అంటే ఏంటి? మీనింగ్ యాంగర్. ఫ్యూరీ అంటే మీనింగ్ ఏంటి? యాంగర్. ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ. సో కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ మాటలు చెప్తారండి, ఓకే? మాటలు చెప్పి దాన్ని యాక్షన్స్ చేయరు, జస్ట్ మాటలు మాత్రమే ఉంటాయి, తర్వాత ఎటువంటి యూజ్ ఉండదు, జస్ట్ మాటలు మాత్రమే ఉంటాయి, రైట్? అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఓన్లీ జస్ట్ సౌండ్ అండ్ ఫ్యూరీ అంటాం. అలాంటి మీనింగ్ ఎక్కడైతే కన్వే అవుతుందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవచ్చు, రైట్? సో మనకి ఏముందో అండ్ యాంగ్రీ అండ్ అన్ఫర్లీ. యాంగ్రీ వరకు కరెక్టే కానీ మనకి లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. మనకి ఏం కావాలి? ఫిగరేటివ్ మీనింగ్ రావాలి, రైట్? ఫిగరేటివ్ మీనింగ్ రావాలి కాబట్టి యాంగ్రీ తీసుకోలేము, రైట్? నెక్స్ట్ వన్, సమ్వన్ హూ గెట్స్ యాంగ్రీ వెరీ క్విక్లీ. ఇది కూడా మనకి ఏంటి? సేమ్ లిటరల్ మీనింగ్ ఇచ్చేస్తుంది. మనకు లిటరల్ మీనింగ్ రాకూడదు, ఫిగరేటివ్ మీనింగ్ రావాలి, రైట్? నెక్స్ట్ వన్, మియర్లీ లౌడ్ అండ్ యాంగ్రీ వర్డ్స్ బట్ ఇన్ఎఫెక్టివ్. ఇక్కడ మనకి ఏముంది? యాంగ్రీ వర్డ్స్. మనకి పర్సన్ యాంగ్రీనెస్ గురించి మాట్లాడదు, వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, లౌడ్ వర్డ్స్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఏమన్నా మియర్లీ లౌడ్ అండ్ యాంగ్రీ వర్డ్స్ బట్ ఇన్ఎఫెక్టివ్. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? సి. ఏ ఫియరీ అండ్ ఎఫెక్టివ్ స్పీకరా? నో, ఇది మనకి కాదు. సో ఆన్సర్ ఏమైంది మనకి? ఓన్లీ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Let us go for the next question.
లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 18 మనకి ఏముందో చూద్దాం. గివెన్ బిలో ఆర్ 4 జంబుల్డ్ సెంటెన్సెస్, పిక్ ద ఆప్షన్ దట్ గివ్స్ ద కరెక్ట్ ఆర్డర్. ఇక మనకి ఏమొచ్చిందంటే పారా జంబుల్ క్వశ్చన్, రైట్? సో పారా జంబుల్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం, రైట్? ఫస్ట్ వన్ ఏముంది, ద ఎంపరర్ వుడ్ వ్యూ ద కామిక్ యాక్ట్స్ ఫ్రమ్ ద రైట్ జరోకా ఏ స్పెషల్ విండో ఆఫ్ హిస్ ప్యాలెస్. ఓకేనా, అక్కడ ఎంపరర్ ఉన్నాడంట, ఆ ఎంపరర్ ఏం చేస్తాడు, అక్కడ జరిగే సో కన్సర్ట్ని చూస్తాడంట. దేనిలో చూస్తాడు, అక్కడ ఒక ప్లేస్ నుంచి చూస్తాడని చెప్పి. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాలి, ద ఎంపరర్ వుడ్ వ్యూ ద కామిక్ యాక్ట్స్. ఈ కామిక్ యాక్ట్స్ ఏంటో మనం ఇంకా చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలి, ఆ కామిక్ యాక్ట్స్ ఏంటో చెప్పిన తర్వాతే ఆ ఎంపరర్ వాటిని చూస్తాడని చెప్పాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఆ కామిక్ యాక్ట్స్ గురించి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. నెక్స్ట్ వన్, ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ ద ఎంపరర్ వాజ్ ఎంటర్టైన్డ్ విత్ మిమిక్రీ, ఇంపర్సనేషన్ అండ్ ప్లే యాక్టింగ్. ఇక్కడ మనం ఏం చేసామంటే సో మిమిక్రీ, ఇంకా ఇంపర్సనేషన్, ఇంకా ప్లే యాక్టింగ్, ఇవి ఏమైతే మనకి కామిక్ యాక్ట్స్ అవునా కదా. సో కాబట్టి మనకి బి తర్వాత మనకి ఏం రావాలి, ఏ రావాలి. నెక్స్ట్ వన్ ఏముంది, బహదూర్ షా జాఫర్స్ లైఫ్ అండ్ టైమ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ఏ బుక్ కాల్డ్ సిటీ ఆఫ్ మై హార్ట్. సో ఫస్ట్ టైం ఇక్కడ మనకు ఒక ఎంపరర్ గురించి చెప్పాము. ఇక్కడ మనం ఏమన్నాము, ఎంపరర్ అంటున్నాము, ఇక్కడ కూడా ఏమంటున్నాము, ఎంపరర్ అంటున్నాం. కానీ ఆ ఎంపరర్ ఎవరో మనం ఇంకా చెప్పాలి, ఎవరైనా బహదూర్ షా జాఫర్. కాబట్టి ఫస్ట్ టైం మనకి ఎంపరర్ గురించి చెప్పాం కాబట్టి మనం దేంతో స్టార్ట్ చేయాలి, సితో స్టార్ట్ చేయాలి, రైట్? సో సితో స్టార్ట్ చేయాలి కాబట్టి మనకి సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు. ఎందుకంటే ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది, డితో స్టార్ట్ అవుతుంది, రైట్? ఏ డితో స్టార్ట్ కాకూడదు, ఏదో స్టార్ట్ కాకూడదు ఎందుకంటే ఎంపరర్, ఆ ఎంపరర్ ఎవరో మనకు తెలియదు. నెక్స్ట్ వన్, డితో స్టార్ట్ కాకూడదు ఎందుకంటే ఫైనల్లీ వచ్చింది కాబట్టి దీంతో కూడా స్టార్ట్ కాకూడదు. కాబట్టి మనకి పాసిబిలిటీ ఏంటి, సితో స్టార్ట్ అవ్వాలి, రైట్? ఇప్పుడు సి బి రావాలా, సి డి రావాలో చూద్దాం. సిలో మనకి ఏముంది, బహదూర్ షా జాఫర్స్ లైఫ్ అండ్ టైమ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ఏ బుక్ కాల్డ్ సిటీ ఆఫ్ మై హార్ట్స్. తర్వాత మనకి ఏం రావాలి, ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ అని చెప్పొచ్చు, పాసిబిలిటీ ఉంది, రైట్? సో డి చూద్దాం. డి మనకి ఏముంది, ఫైనల్లీ. మనం డైరెక్ట్గా మనకి ఇంట్రడక్షన్ చేసిన వెంటనే మనం ఫైనల్లీ అంటామా, అనం కాబట్టి మనకి సిడి రాదు. కాబట్టి మనకి ఏమైంది, సిబిఏడి. సో చూద్దాం మనకి ఏముందో, రైట్? బహదూర్ షా జాఫర్స్ లైఫ్ అండ్ టైమ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ఏ బుక్ కాల్డ్ సిటీ ఆఫ్ మై హార్ట్. తర్వాత మనం ఏం చేయొచ్చు దానికి, సో దాన్ని కంటిన్యూస్ ఏం చేసుకోవచ్చు, ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ. ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ ద ఎంపరర్ వాజ్ ఎంటర్టైన్డ్ విత్ మిమిక్రీ, ఇంపర్సనేషన్, ప్లే యాక్టింగ్. ఆ తర్వాత ఏమైంది, ఈ యాక్ట్స్ గురించి ఎక్కడ చెప్పాడు మనకి, కామిక్ యాక్ట్స్. ఓకేనా, సో వుడ్ వ్యూ ద కామిక్ యాక్ట్స్ కాబట్టి బి తర్వాత ఏం రావాలి, ఈ ఫైనల్లీ ఏం జరిగేది, ద మోస్ట్ టాలెంటెడ్. ఆ పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరైతే మోస్ట్ టాలెంటెడ్ ఉంటారో వాళ్ళకి ఏం జరిగేది, వుడ్ బి జనరస్లీ అవార్డెడ్ బై ద కింగ్. ఆ కింగ్ ఏం చేస్తాడు, అవార్డ్స్ చేస్తాడు, అవార్డ్స్ ఇస్తాడు. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి సిబిఏడి. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్, for this question our answer is what, option B. Let us go for the next question. Let us answer question number 19. Okay, so question number 19 మనకి ఏమని చూడండి, select the correct passive form of the given sentence. మనకి ఏమని అడిగాడు, మనకి passive form చూస్ చేసుకోవాలంట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, passive form చేసేటప్పుడు మనకి ఏం గుర్తుండాలి మనకి. సో ఫస్ట్ మనకి B form, మనకి ప్యాసివ్ ఫామ్లో ఏం గుర్తు రావాలి, మనకి బీ ఫామ్ గుర్తు రావాలి. ఫస్ట్ మనకి ఏం గుర్తు రావాలి, బీ ఫామ్ గుర్తు రావాలి. నెక్స్ట్ మనకి ఏమి ఉండాలి, క్వశ్చన్ అయితే క్వశ్చన్గానే ఉండాలి, స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్గానే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం గుర్తు రావాలి, సో టైం అనేది మారకూడదు. కాబట్టి ఆ పాయింట్స్ అన్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమని చూడండి, ఛత్తీస్గఢ్ ఆర్గనైజ్డ్. ఓకేనా, ఆర్గనైజ్డ్ ఉంది కదా, V2. V2 ఉంది కాబట్టి పాస్ట్ కాబట్టి మనకి ఏం రావాలి, బీ ఫామ్లో పాస్ట్ ఏంటి మనకి వజ్. సింగులర్ ప్లూరల్ ఇది మనకి ఇది ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్. ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది సింగులర్ కాబట్టి వజే వస్తుంది, వర్ రాదు. పాస్ట్ కాబట్టి పాస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, బీ ఫామ్ ప్లస్ ఏం రావాలి, V3 రావాలి. కాబట్టి వజ్ ఆర్గనైజ్డ్ ఏం రావాలి మనకి, వజ్ ఆర్గనైజ్డ్. ఈ పాయింట్ మనం మర్చిపోకూడదు, రైట్? కాబట్టి ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ ఆర్గనైజ్డ్ అనేది మనకి ఎలా మారిపోతుంది, వజ్ ఆర్గనైజ్డ్గా మారిపోతుంది, రైట్? ఏంటి, సో ఆల్ ఇండియా ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ వజ్ ఆర్గనైజ్డ్. సో ఎక్కడైతే మనకి వజ్ ఆర్గనైజ్డ్ ఉంటుందో అదే మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం, రైట్? ఇక్కడ మనకి ఏముంది, వాజ్ బీయింగ్ వచ్చింది, వాజ్ బీయింగ్ ఉండకూడదు, దానివల్ల వాజ్ ఆర్గనైజ్డ్ మాత్రమే రావాలి, రైట్? వాజ్ బీయింగ్ అని రాకూడదు. నెక్స్ట్ వన్, సో బీలో మనకి ఏముంది, సో ఏ ఇంకా చూడలేదు, ఏలో మనకి ఏముంది, వాజ్ ఆర్గనైజ్డ్. ఇక్కడ వాజ్ ఆర్గనైజ్డ్ ఉంది, మనకి ఏముంది, వాజ్ బీయింగ్ ఉంది, దాన్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ హ్యాడ్ బీన్ కూడా రాకూడదు, మనకి ఏం రావాలి, ఓన్లీ వాజ్ ఆర్గనైజ్డ్ రావాలి. నెక్స్ట్ మన ఇక్కడ ఏముంది, విల్ బీ ఆర్గనైజ్డ్, విల్ బీ ఆర్గనైజ్డ్ కూడా రాకూడదు, మనకి ఏం రావాలంటే జస్ట్ వాజ్ ఆర్గనైజ్డ్. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో మనకి ఒకే ఒక ఆప్షన్లో మనకి వాజ్ ఆర్గనైజ్డ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ ఏ. ఎలా చేసాము ఇక్కడ మనకి, ఇప్పుడు కూడా మనకి ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బీ ఫామ్ ప్లస్ V3, ఇప్పుడు టైం మారకూడదు, బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. టైం ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆర్గనైజ్డ్ కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ మనకి ఏం రావాలి, వజ్ వర్ కాబట్టి వజ్ మనకి వర్ రావచ్చు. సింగులర్ ప్లూరల్ సింగులర్ కాబట్టి వజ్ రావాలి ప్లస్ V3 రావాలి. రిమైనింగ్ అని మనకి ఏముంది, ఇక్కడ ఇది ఫ్యూచర్లో ఉంది కాబట్టి దీన్ని మార్చేస్తున్నాము, దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ హ్యాడ్ బీన్, ఇది కంటిన్యూస్లో వచ్చేస్తుంది. బీన్ అనేది మనకి కంటిన్యూషన్ లేదు కదా, కాబట్టి మనకి కంటిన్యూస్ టెన్స్ రాకూడదు కాబట్టి బీన్ రాకూడదు. బీయింగ్ కూడా మనకి రాకూడదు కాబట్టి అది కూడా మనం తీసుకోవట్లేదు. కాబట్టి మొత్తానికి అయితే మనకి ఎలిమినేషన్లో చేసి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి, సో ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question.
Let us answer question number 20. Okay, question number 20 మనకి ఏమడిగా చూడండి ఇక్కడ. Select the most appropriate synonym of the given word. Okay, ఇచ్చిన వర్డ్ మనకి ఏం కావాలి, synonym కావాలి, రైట్. సో ఏంటో వర్డ్, సో పెడిగ్రీ. పెడిగ్రీ అనే వర్డ్ మనకి synonym ఏంటంటే మనకి సో ఆరిజిన్. మనకి ఒక హిస్టారికల్ ఆరిజిన్ గురించి చెప్పేటప్పుడు ఏమంటామంటే పెడిగ్రీ అంటాం, రైట్. ఏదైనా ఒక బ్రీడ్ కావచ్చు, లేదంటే ఒక మనిషి కావచ్చు, వాళ్ళ ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వాళ్ళు డిసెండ్ అయ్యారు, ఆ ప్రాసెస్ గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే పెడిగ్రీ అంటాం, రైట్. అలాంటి వర్డ్ ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం, రైట్. ఫర్బిడెన్ కాదు కదా, ప్రొహిబిటెడ్ కాదు కదా. సో ఫర్బిడ్ అంటే ప్రొహిబిట్ అండి, ఓకే. ఫర్బిడ్ అంటే మీనింగ్ ఏంటి, ప్రొహిబిట్. మనం ప్రొహిబిషన్ గురించి మాట్లాడుతున్నామా, ప్రొహిబిషన్ గురించి మాట్లాడలేదు కాబట్టి మనకి ఈ వర్డ్ రాదు. నెక్స్ట్ వన్ లెజిటిమేట్, ఇల్లిజిటిమేట్, లీగల్, ఇల్లీగల్ గురించి మాట్లాడుతున్నామా, నో, కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఉంది లీనియేజ్. లీనియేజ్ అండ్ మీనింగ్ ఏంటి, హిస్టరీ గురించి మాట్లాడుతూ, ఓకేనా. సో ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడే దాన్ని ఏమంటాం, లీనియేజ్ అంటాం. కాబట్టి మనకి ఆరిజిన్ గురించి మాట్లాడాలి కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, లీనియేజ్. ఇంకో మనకి ఏముంది, మోంగ్రెల్. మోంగ్రెల్ మీనింగ్ ఏంటంటే సో క్రాస్ బ్రీడ్. మోంగ్రెల్ మీనింగ్ ఏంటి, మనకి క్రాస్ బ్రీడ్ని ఏమంటామంటే సో మాంగ్రిల్ అంటాం. కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకి ఏమైందంటే లీనియేజ్ తీసుకోవచ్చు, రైట్. సో పెడిగ్రీకి సిన్నమ్గా ఏం తీసుకోవచ్చు మనం, లీనియేజ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 21 మనకి ఏమని చూడండి ఇక్కడ. ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. మనకి ఇది స్పాటింగ్ ఎర్రర్స్ అడిగాడు కాబట్టి మనం చేద్దాం, రైట్. ఏముందో, రైట్. సుభాష్ గిద్వానీ ఈజ్ సెల్లింగ్ డాల్స్ విచ్ ఆర్ టైప్ ఆఫ్ Madhya Pradesh village culture at the Annal Daksar Bazaar held in January every year in Delhi. సో మన సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఏముంది, సో రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది, రైట్. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా ఎవరిని రిఫర్ చేస్తుందంటే దానికంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఉన్నారు మనకి, డాల్స్. డాల్స్ కాబట్టి సింగులర్, ప్లూరల్ కాబట్టి ఏమొచ్చింది, ఆర్ వచ్చింది, రైట్. ఇది కరెక్ట్గా ఉంది, విచ్ ఆర్. తర్వాత మనకి టైప్ మనకి ఏంటి, సింగులర్. టైప్ మనకి ఏంటి, సింగులర్. కాబట్టి ఇది ప్లూరల్ యూజ్ చేసి ఇది మనం సింగులర్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఏం రావాలి, విచ్ ఆర్ టైప్స్. మనకి విచ్ ఆర్ టైప్స్ అని రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, సో విచ్ ఆర్ టైప్స్ మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఆ పార్ట్ ఉంటుందో అదే మన ఎర్రర్. ఇక్కడికి ఏమైంది, విచ్ ఆర్ టైప్స్ అన్నారు కానీ టైప్ అనకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, ఆప్షన్ ఏలో మనకి పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, మనకి ఏమని చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మనకి ఏమని ఇక్కడ మనకి సినోనిమ్ చూద్దాం, మనకి ఏం కనిపిస్తున్నాం. సో కాన్జెనియల్. సో కాన్జెనియల్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ మైండెడ్. కాన్జెనియల్ మీనింగ్ ఏంటి మనకి, లైక్ మైండెడ్. లైక్ మైండెడ్కి ఏం కాదు సినోనిమ్. కాబట్టి ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. కాంపాటబుల్. సో కాంపాటబుల్, కాన్జెనియల్ రెండు ఏమైతే మనకి సినోనిమ్స్ అది. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే ఏ. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం, రైట్. బంబాస్టిక్. బంబాస్టిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాజరేటెడ్. ఓకే, ఎగ్జాజరేటెడ్ దాన్ని ఏమంటాం మనం, బంబాస్టిక్ అంటాం, ఎగ్జాజరేటెడ్, ఓకేనా. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం ఏమైంది మనకి, అలూఫ్. అలూఫ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఫ్రెండ్లీ. అలూఫ్ అంటే మీనింగ్ ఏంటి, అన్ఫ్రెండ్లీ. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి అడిగింది మనకి ఏంటి, కాన్జెనియల్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ గురించి చెప్పాలి. కాబట్టి ఏమైంది, కాంపాటబుల్, రైట్. నెక్స్ట్ మన ఏముంది, సర్వైల్. మనకి సర్వైల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి చెప్పిన అన్ని ఓవర్గా చేస్తే, అదే ఓవర్గా విల్లింగ్నెస్ చూపిస్తే దాన్ని ఏమంటాం మనం, సర్వైల్ అంటాం. సో దీన్ని ఏమనొచ్చు మనం, సైకోఫాంటిక్ అనొచ్చు. ఏమనొచ్చు మనం, సైకోఫాంటిక్ అనొచ్చు. లేదంటే దీన్ని ఏమనొచ్చు మనం, అబ్సీక్వియస్ అని కూడా అనొచ్చు. అబ్సీక్వియస్. ఓకే, అబ్సీక్వియస్ ఆర్ సైకోఫాంటిక్ అంటాం. అంటే ఎలా ఉంటుందంటే, సో వాళ్ళు ఏదైనా చెప్పామనుకోండి మనం, సో వాళ్ళు వాళ్ళు మనం చెప్పిన పని చేయడానికి రెడీగా ఉంటారు, రైట్. వాళ్ళు అపోజ్ చేయరు, రైట్. సో చెప్పిన అన్నీ చేస్తూ ఓవర్గా మనకి ఆ క్వాలిటీ చూపిస్తే దాన్ని ఏమంటామంటే సైకోఫాంటిక్ ఆర్ అబ్సీక్వియస్, లేదంటే ఏమంటాం మనం, సర్వైల్ అంటాం. ఓకే, సో కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమైంది మనకి, కాన్జెనియల్కి, లైక్ మైండెడ్కి, సో కాంపాటబుల్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 23. ఓకే, ఫస్ట్ మన క్వశ్చన్ నెంబర్ 23 ఏముంది చూద్దాం, రైట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ గివెన్ సెంటెన్స్. మనకి ఏం కావాలి, ఇండైరెక్ట్ స్పీచ్ కావాలి, రైట్. సో సెంటెన్స్ క్వశ్చన్ చూద్దాం, మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఏం రావాలో. క్వశ్చన్ ఏముందో చూడండి. క్వశ్చన్, ద ఫారినర్ సెడ్ టు ద ఫార్మర్, కెన్ యూ టెల్ మీ ద వే టు ద నియరెస్ట్ హోటల్. మనకి ఏంటి, ఇది ఫస్ట్ ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ కాబట్టి మనకి సెట్ ఏమైపోద్దంటే, సో రైట్, ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ అలాంటి వర్డ్స్, రైట్. ఫస్ట్ మనకి ఏముంది, నార్మల్గా ఇది స్టేట్మెంట్ అనుకోండి, ఇచ్చింది స్టేట్మెంట్ అయితే మనకి ఏమొస్తుంది, టోల్డ్ వస్తుంది. స్టేట్మెంట్లో సెట్ టు ఏమైపోద్ది, టోల్డ్ అయిపోద్ది. కానీ మనకి ఇచ్చింది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ కానీ లేదంటే ఇంక్వైర్డ్ కానీ వస్తుంది. అది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టెన్స్, మనకి ఏముంది, సెట్ టు V2 ఉంది కాబట్టి బ్యాక్ షిఫ్ట్ వస్తుంది. ఏమొస్తుంది మనకి, బ్యాక్ షిఫ్ట్. బ్యాక్ షిఫ్ట్ అంటే ఏమైపోతుంది మనకి, ప్రెజెంట్ అంటే ఏమైపోతాయి, పాస్ట్ అంటే ఏమైపోతాయి, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతాయి. కాబట్టి మనకి ఏముంది, కెన్ ఏమైపోవాలి, కుడ్ అయిపోవాలి. కెన్ ఏమైపోవాలి,
కుడ్ అయిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ఏమైపోద్ది అంటే స్టేట్మెంట్ అయిపోద్ది. క్వశ్చన్ స్టేట్మెంట్ మనకి వాయిస్లో అయితే క్వశ్చన్గానే ఉంటుంది రైట్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు క్వశ్చన్గానే ఉంటుంది రైట్. కానీ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు క్వశ్చన్ ఏమైపోద్ది అంటే స్టేట్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి కెన్ యూ అయిపోద్ది. సో కెన్ ఏమైపోద్ది, కుడ్ అయిపోద్ది. సో కుడ్ యూ రావాలా, యూ కుడ్ రావాలా, యూ కుడ్ రావాలి. ఎందుకంటే మనకి సో స్టేట్మెంట్ రావాలి. స్టేట్మెంట్ రావాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఏనా అంటే యూ కుడ్ రావాలి, నెక్స్ట్ ఏం రావాలి, ఆస్కడ్ రావాలి. అలాంటి వర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్ రైట్. ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ వన్. అది కాకుండా మనకి ఏముంది ఇక్కడ, ఎలాంటి క్వశ్చన్ మీకు WH క్వశ్చన్ లేదంటే సో SR నో క్వశ్చన్. మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే మనకి SR నో క్వశ్చన్స్ ఒకటి ఉంటాయి, SR నో క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే WH క్వశ్చన్. SR నో క్వశ్చన్ మీనింగ్ ఏం లేదు రైట్. ఆన్సర్ అనేది ఎస్ కానీ నో కానీ అయితే వాటిని ఏమంటామంటే మనం SR నో క్వశ్చన్స్ అంటాం. అలా కాకుండా సో WH వర్డ్స్తో స్టార్ట్ అయితే వాటిని ఏమంటామంటే WH క్వశ్చన్స్ అంటాం రైట్. సో మనకి ఎప్పుడైనా సరే SR నో క్వశ్చన్తో స్టార్ట్ అయితే అక్కడ కంజంక్షన్ మనకి ఏమొస్తుందంటే ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి రైట్. ఇప్పుడైనా సరే మనకి ఆ క్వశ్చన్ అనేది SR నో క్వశ్చన్ అయితే కంజంక్షన్గా మనం ఏం తీసుకుంటాము, ఇఫ్ కానీ వెదర్ కానీ తీసుకుంటాం. అలా కాకుండా అది WH క్వశ్చన్ అయితే ఏం తీసుకుంటామంటే ఆ WH వర్డ్స్నే మనం కంజంక్షన్స్గా తీసుకుంటాం. ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి రైట్. సో మొత్తానికైతే మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలి, సో సెట్ అనేది ఏమైపోవాలి, ఆస్కడ్లా అయిపోవాలి, లేదంటే ఇంక్వైర్డ్ అయిపోవాలి. ఆస్కడ్ కానీ ఇంక్వైర్డ్, ఎందుకు, ఇది క్వశ్చన్ కాబట్టి. అదే స్టేట్మెంట్ అయితే ఏమైపోద్ది, టోల్డ్ అయిపోద్ది. నెక్స్ట్ మన ఇంకోటి ఏంటి, మనకి సెట్ పాస్ట్లో ఉంది కాబట్టి కెన్ ఏమైపోవాలి, కుడ్ అయిపోవాలి. సో కాబట్టి ఇంకో పాయింట్ ఏంటి, మనకి ఇది క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏం కావాలి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏం కావాలి, సో స్టేట్మెంట్ ఫార్మాట్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఏం రావాలి, సబ్జెక్ట్, తర్వాత ఏం రావాలి, హెల్పింగ్. కాబట్టి కుడ్ యూ అయిపోవాలి, యూ కుడ్ అయిపోవాలి రైట్. సో ఇంకోటి ఏంటి, మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. ఈ పాయింట్స్ అన్ని ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్ రైట్. నెక్స్ట్ ఏమవుతుంది అక్కడ, సో మనకి ఈచ్ ఆప్షన్ చెక్ చేద్దాం రైట్. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది, ద ఫారినర్ ఎక్స్క్లైమ్డ్. నార్మల్గా మనకి ఎక్స్క్లైమ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో యూజ్ చేస్తాం, కానీ సో మనకి ఇంటరాగేటివ్లో మనం యూజ్ చేయం. ఇంటరాగేటివ్లో మనం ఎక్స్క్లైమ్డ్ యూజ్ చేయం కాబట్టి ఇది మనం తీసుకోకూడదు. ఓకే, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద ఫారినర్ సజెస్టెడ్. ఇది కూడా మనకి ఏంటంటే ఎక్స్క్లైమ్డ్ కానీ సజెస్టెడ్ కానీ, ఇది కూడా మనకి ఏంటి ఎక్స్క్లమేషన్. మనకి సజెషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఆప్టేటివ్ స్టేట్మెంట్స్. ఒక మనకి ఆర్డర్ ఇవ్వడం కానీ, ఓకేనా, ఇంపరేటివ్. సో సజెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి ఇది ఇంపరేటివ్ స్టేట్మెంట్స్. ఇంపరేటివ్ అయితే మనకి ఏమొస్తుంది, సజెస్టెడ్. సో ఎక్స్క్లమేషన్ అయితే ఏమొస్తుంది మనకి, ఎక్స్క్లమేటెడ్. ఎక్స్క్లమేషన్ అయితే ఎక్స్క్లైమ్డ్, ఇంపరేటివ్ అయితే సజెస్టెడ్. కాబట్టి ఇక్కడ సజెస్టెడ్ రాకూడదు, ఎక్స్క్లైమ్డ్ రాకూడదు, రెండు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, ఎంక్వైర్డ్. మనకి ఏముంది, ఎంక్వైర్డ్. ఎంక్వైర్డ్ ఎప్పుడు తీసుకోవచ్చు మనం, ఎంక్వైర్డ్ కానీ ఆస్కడ్ కానీ ఇంటరాగేటివ్లో తీసుకోవచ్చు. మనకి ఇచ్చింది ఇంటరాగేటివ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, సో ఎంక్వైర్డ్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు మనం, ఆన్సర్ని సీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, ద ఫారినర్ టోల్డ్. టోల్డ్ ఎప్పుడు వస్తుంది మనకి, ఎసర్టివ్ స్టేట్మెంట్. ఎప్పుడు ఎసర్టివ్ స్టేట్మెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్. ఇప్పుడు మనం సో దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి సి. సో ఈ క్వశ్చన్ మనం ఏం చేసామంటే మనకి గ్రామర్ రూల్స్ అన్నీ కాకుండా ఒక సింపుల్ లాజిక్ యూజ్ చేసాం. ఏంటో లాజిక్ అంటే ఇచ్చింది మనకి ఎలాంటి మోడల్ క్వశ్చన్ ఇచ్చింది మనకి, ఎసర్టివ్ స్టేట్మెంటా, లేదంటే ఇంపరేటివ్ స్టేట్మెంటా, లేదంటే ఇంటరాగేటివ్ స్టేట్మెంటా, లేదంటే ఎక్స్క్లమేషన్ స్టేట్మెంటా. సో ఆ లాజిక్ యూజ్ చేసి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి రైట్. మనకి ఏముంది, సెట్ ఉంది. సెట్ అనేది నార్మల్గా ఎసర్టివ్ స్టేట్మెంట్ అయితే ఏమైపోద్ది, టోల్డ్ అయింది రైట్. ఇంటరాగేటివ్ ఏమైంది, ఎంక్వైర్డ్. అలా కాకుండా ఇంపరేటివ్ అయితే ఏమైంది, సజెస్టెడ్. సో అలా కాకుండా ఎక్స్క్లైమ్డ్ ఏమైంది, ఎక్స్క్లైమ్. సో ఇచ్చింది మనకి వీటిలో ఏంటిది, కెన్ యూ అంటే క్వశ్చనా లేదంటే స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి ఏమైంది, ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ కాబట్టి మనకి ఏం రావాలి, ఎంక్వైర్డ్. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే సి. సో రిమైనింగ్ పాయింట్స్ కూడా చెక్ చేద్దాం రైట్. రిమైనింగ్ పాయింట్స్ మనకి ఏంటి, హీ కుడ్. సో మనకి ఏముంది, యూ. ఇక్కడ యూ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, సో ద ఫారినర్ గురించి. ద ఫారినర్ ఇంక్వైర్డ్ ద ఫార్మర్. కాబట్టి ఈ ఫార్మర్ గురించి మనకి మళ్ళీ ఫార్మర్ మనం యూ అని చెప్పకూడదు, ఏం చెప్పాలి, హీ అని చెప్పాలి. సరిపోయిందా లేదా, హీ కుడ్ టెల్ హిమ్ ద వే టు ద నియరెస్ట్ హోటల్. సో రిమైనింగ్ అన్ని సరిపోయినాయి కాబట్టి మన ఆన్సర్ ఏమైంది మనకి సి. ఇక్కడ నార్మల్గా అయితే యూ కుడ్డే రావాలి, కానీ యూ అంటే ఎవరు మనకి, ఎవరితో ఆయన మాట్లాడుతున్నారో వాళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నారో ఫార్మర్. ఆ ఫార్మర్కి ఏమైంది మనకి, హీ అయింది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, హీ కుడ్ కావాలి. కాబట్టి మొత్తానికి అయితే ఆన్సర్ ఏమైందంటే మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 24 right. మనకి ఏమడిగా చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రైట్. యాంటనమ్ అడిగాడు రైట్. దేనికి యాంటనమ్ అడిగాడు, పాసిఫిస్ట్. మనకి ఎప్పుడైనా సరే ఇలా వర్డ్ వచ్చింది అనుకోండి, పిఎల్ఏసి కానీ పిఏసి కానీ, పిఎల్ఏసి పిఏసి కానీ వస్తే అక్కడ ఏముంటుందంటే మనకి పీస్ కానీ కామ్ కానీ ఉంటుందండి, రూట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి రైట్. మనకి ఎప్పుడైనా సరే పిఎల్ఏసి కానీ పిఏసి కానీ రూట్ వర్డ్స్ వస్తే అక్కడ మనకి ఏముంటుంది, పీస్ కానీ కామ్ కానీ ఉంటుంది రైట్. దీనికి ఆపోజిట్ మనకి ఏంటి, వార్. పీస్కి ఆపోజిట్ మనకి ఏంటి, వార్. వార్కి రూట్ వర్డ్ ఏమైందంటే బెల్. ఈ పాయింట్స్ మీకు గుర్తుండాలి, ఓకేనా.
పిఎల్ఏసి కానీ పిఏసి కానీ రూట్ వర్డ్స్ వస్తే మనకి ఏమైంది పీస్ కానీ కామ్ కానీ. దానికి ఆపోజిట్ ఏంటి మనకి వార్కి రూట్ వర్డ్ ఏంటి బెల్. కాబట్టి మనకి ఏంటంటే ప్యాసిఫిస్ట్లో ప్యాస్ ఉంది కాబట్టి ఈయన దేని కోరుకుంటాడు పీస్ని కోరుకుంటాడు రైట్. సో పీస్ని కోరుకుంటాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది సో పీస్ మేకర్. ఇది సినోనిం. సో పాసిఫిస్ట్ అంటే సినోనిం ఏమైంది మనకి పీస్ మేకర్ సినోనిం. కానీ మనకి అడిగింది ఏంటి యాంటోనిం. కాబట్టి యాంటోనిం ఏమైంది వార్ మాంగర్. ఎందుకంటే పీస్కి ఆపోజిట్ మనకి ఏంటి వార్ కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి వార్ మాంగర్. వార్ మాంగర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే వార్ జరగాలని కోరుకుంటాడో అలాంటి వాడిని ఏమంటాం వార్ మాంగర్ అంటాం. కాబట్టి పాసిఫిస్ట్కి ఆపోజిట్ ఏమైంది మనకి వార్ మాంగర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. రిమైనింగ్ చూద్దాం రైట్. ఒరేటర్ అంటే ఎవరు మనకి నార్మల్గా పబ్లిక్ స్పీకర్. ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు ఏమంటామంటే ఒరేటర్ అంటాం పబ్లిక్ స్పీకర్. సో మనకి ఒరేటర్ రాదు ఆన్సర్. నెక్స్ట్ వన్ నిహిలిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్బిలీవర్. ఎవరికైతే నమ్మకం ఉండదో సో లేదంటే నాన్ బిలీవర్ అని చెప్పొచ్చు. నాన్ బిలీవర్ ఎవరైతే నమ్మడో వాడిని ఏమంటాం మనం నిహిలిస్ట్ అంటాం. ఎవరైతే ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్స్ నమ్మడో వాడిని ఏమంటాం నిహిలిస్ట్ అంటాం. ఇప్పుడు మొత్తానికి అయితే మనకి ఈ నిఖిల్ ఎలా వచ్చిందంటే నిఖిల్ మనం రిపీటెడ్గా చదివితే ఏమైపోద్ది నిఖిల్ ఏమైపోద్ది నిల్. సో ఈ నిఖిల్ ఆ వర్డ్ రిపీటెడ్ చదివితే ఏమైపోద్ది నిల్. యాక్చువల్గా నిఖిల్ అంటే మీనింగ్ ఏంటి నిల్. కాబట్టి ఎవరికైతే రూల్స్ అనేవి రూల్స్ అనేవి జీరో ఉంటాయో లేదంటే బిలీఫ్స్ అనేవి జీరో ఉంటాయో అలాంటి వాడిని ఏమంటాం మనం నిహిలిస్ట్ అంటాం. నిహిలిస్ట్ నో బిలీఫ్స్ కాబట్టి నాన్ బిలీవర్. ఇలాంటి వర్డ్ మనకి ఇంకో వర్డ్ ఉంటుంది రైట్. దాన్ని ఏమంటామంటే అన్నిహిలేషన్. ఏమంటాము అన్నిహిలేషన్ కూడా మనకి ఏముంది నిఖిల్ ఉందా లేదా. నిఖిల్ అంటే ఏమనుకున్నాం జీరో. అంటే జీరో చేయడాన్ని ఏమంటాం అన్నిహిలేషన్. అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం అన్నిహిలేషన్. కంప్లీట్ డిస్ట్రక్షన్ దాన్ని ఏమంటాం అన్నిహిలేషన్. మొత్తానికి నిఖిల్ అంటే ఏంటి మనకి జీరో. ఎలా వచ్చింది ఇప్పుడు మనం వాడుతున్న నిల్ అనే వర్డ్ ఒకప్పుడు ఏంటి నిఖిల్ ఏమైపోద్ది నిల్. సో కాబట్టి అన్నిహిలేషన్ గుర్తుపెట్టుకోండి నిఖిలిస్ట్ గుర్తుపెట్టుకోండి రైట్. అన్నిహిలేషన్ మీనింగ్ ఏంటి కంప్లీట్ డిస్ట్రక్షన్. నిఖిలిస్ట్ అంటే మీనింగ్ ఏంటి నాన్ బిలీవర్. సో వాడికి జీరో బిలీఫ్ అనమాట. దట్స్ వాట్ నిఖిలిస్ట్. మొత్తానికి అయితే రిమైనింగ్ మీనింగ్స్ మనకి అన్ని తెలిసింది కాబట్టి పాసిఫిస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి వార్ మాంగర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. Now let us go for the next question. Let us answer question number 25. Okay, మనకి ఏమని చూడాలి సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మనకి రాంగ్గా స్పెల్ చేసిన వర్డ్ స్పెల్లింగ్ రాంగ్ ఉన్న వర్డ్ని మనం చూస్ చేసుకోవాలి రైట్. చూద్దాం మనకి ఏముంది ఎక్స్పాండ్స్ అంటే మీనింగ్ ఏంటి ఏరియా. ఇది మనకి స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది ఎక్స్పాండ్స్. నెక్స్ట్ వన్ రిజల్టెంట్ కూడా మనకి సో రిమైనింగ్ రిజల్టెంట్ సరిపోయింది కాబట్టి అది కూడా స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది. కన్స్ట్రైంట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి రెస్ట్రిక్షన్ లేదంటే లిమిటేషన్. ఇది కూడా మనకి కన్స్ట్రైంట్ కూడా సరిపోయింది స్పెల్లింగ్. నెక్స్ట్ ఏముంది కాన్సెంటియస్. మనకి మనకి ఏమన్నా SCI ఉండాలి. SCI అంటే మీనింగ్ ఏంటంటే కాషియస్ లేదంటే డిలిజెంట్ అని చెప్పొచ్చు. కాన్సియంటస్ మీనింగ్ ఏంటి డిలిజెంట్ హార్డ్ వర్కింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ SCIENT ఉండాలి. కానీ SCI లేదు కాబట్టి మనకి ఇది స్పెల్లింగ్ ఎర్రర్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి.